మీరు కావాలంటే ప్రాపర్టీ ముగ్గురు పిలిపిస్తా టైమింగ్ చూడండి. ఎట్ సైడ్ ఎట్లుంటుంది వాటర్ ఇట్లా పడగానే అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాటర్ అయిపోతుంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు జోగినాథ్ సాయిల్ కూడా వీళ్ళు పరిస్థితి మీరు టైమింగ్ తక్కువ పాటు కొంత టెక్నికల్ గా కూడా 12 గంటలు కూడా మా పొద్దుగా సార్ ఇప్పుడు పొద్దుగా 6 గంటలకు ఇస్తున్నా సార్. ఓకే మధ్యలో ఎన్ని సార్ కరెంట్ అవుతుంది సార్? గంట పోతే సార్ ఒక్క నిమిషం. గంట పోతుందని మేము అడిగిరా సార్. గంట పోతే మేము ఏమన్నాం సార్? గంట పోతే మేము ఏమన్నా అన్నాం అనుకో అప్పటికప్పుడు మేము కంప్లీట్ అయ్యింది. 24 hours కరెంట్ ఇచ్చారు. మేము డబ్బకాడికి పోయి అవసరం లేకుండా వెళ్ళిన పక్కల వన్నమా కరెంట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పి సీఎం అలా దామోదర్ సార్ కూడా చెప్పిండు ఇస్తాను, ఇవ్వడం లేదు. 9 గంటలు కరెంట్ వస్తుంది. 9 గంటల కరెంటులలో 3 గంటలు ఎల్సీ. ఎంత అయింది సార్? 9 గంటలకు 3 పోతాయి 6 గంటల పొలం పారుతుందా? పారదు, ఎండిపోతున్నాయి. వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం. అందుకే దయచేసి మాకు ఏడి గారికి మన డి గారికి మంచిగా సహకరించి 24 గంటలు కరెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. కరెంటు మాకు రైతులకు తెలంగాణ పోయిందాక 24 గంటలు తిరుగుతున్నాం. అయిన పాము పుట్ట అయినా కూడా తిరుగుతున్నాం. కరెంటు టైంకి ఇవ్వడం లేదు. మాకు 12 గంటలు అని చెప్పేసి 9 గంటలు కూడా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల మేము ధర్నా చేయడానికి వచ్చాం. డీ గారికి ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేడు. ఇంటికి రండి, ఇంటికి వచ్చి మాట్లాడడం రండి అని అంటే, అందువల్ల మేము ప్రతి ఒక్క రైతులం, జోగిపేట రైతులం అందరం వచ్చి ధర్నా చేయడం. మాకు కరెంటు 24 hours ఇవ్వగలరని చెప్పేసి సమన్వయంగా కాళ్ళు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంపల్సరీ మాకు కరెంటు 24 hours ఇవ్వగలరని కోరుతున్నాము. రైతులం ఉంటేనే ప్రభుత్వం బాగుంటుంది అన్నారు. రైతు బాగా ఏడున్నారు. ఇంతవరకు కరెంటు లేదు. రైతు ఎక్కడ బాగున్నారు? రైతు మొత్తం రైతులపైన నిర్లక్ష్యం చేసి ప్రజాధనం దోసుకొని ఓన్లీ ప్రభుత్వ అధికారులకే మంచి చేస్తున్నాడు. రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. రైతులపైన మొత్తము నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి పరిపాలన